గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం కామన్‌గా మేము క్లినిక్‌లో ఫేస్ అయ్యే కొన్ని ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అండి. కొంతమంది పేషెంట్స్ వస్తారు. ఫీవర్ కంప్లెయింట్‌తో అట్లా వస్తారు. వాళ్ళకి ఈ ఫీవర్ దేనివల్ల వస్తుంది, ఏంటి అనేది తెలుసుకునే ముందే అండ్ జనరల్‌గా ఇది కూడా మైల్డ్ ఫీవర్స్‌కే 3, 4 అవర్స్‌లో మళ్ళీ రిపీట్ అవుతుందండి. సో, అందుకోసం మేము 2 డేస్ యాంటీబయాటిక్‌లు వేసేసుకుంటాం. దానివల్ల కొంచెం త్వరగా తగ్గిపోతుంది. సో, మాకు 2 యాంటీబయాటిక్స్ పెట్టేయండి. అట్లాగా అడగడం జరుగుతుందండి. బట్ మనం ఇన్నేసి యాంటీబయాటిక్స్ పెట్టేస్తే త్వరగా తగ్గిపోతుందన్నది ఎక్కడా లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీవర్‌కి కాజ్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. అండ్ బాడీ దానికి రియాక్ట్ అవ్వడానికి టైం ఇవ్వాలి. అండ్ జనరల్లీ ఈ మైల్డ్ కేసెస్‌లో ఒక్కొక్కసారి యాంటీబయాటిక్ అవసరమే ఉండదు. అండ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరల్ అయ్యి ఉంటే వైరల్‌లో అసలు యాంటీబయాటిక్ రోలే లేదు. సో, ఈ కామన్ మిస్‌కన్సెప్షన్ దట్ మనం 2 డ్యూయల్ యాంటీబయాటిక్స్ పెట్టేసుకుంటే మనకు తొందరగా తగ్గిపోతుంది అన్నది ఒక పెద్ద నో అండి. సో, యూ షుడెంట్ బి డూయింగ్ దట్. ఎవరైనా మీకు అట్లాగా బయట సజెస్ట్ చేసిన ఇరుగు పొరుగు వాళ్ళు అది ఫాలో అవ్వకండి. ఎప్పుడు డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. జనరల్‌గా ఈ డ్యూయల్ యాంటీబయాటిక్స్ అన్నవి బాగా సివియర్ కేసెస్‌లో మన సెప్సిస్ లాంటి కండిషన్స్, పేషెంట్ ఎవరైనా ఐసీయూ బౌండ్ ఉన్నా, వెరీ టాక్సిక్ పేషెంట్ ఉన్నా, ఎవరిలో అయితే మనకి క్రిటికల్లీ ఇల్‌గా ఉన్నా అండ్ వీళ్ళల్లో బాగా ఇన్ఫెక్షన్ ఉంటదని మనం ప్రైమరీగా సస్పెక్ట్ చేసిన అలాంటి కండిషన్స్‌లో మనం ఎంపిరికల్‌గా స్టార్ట్ చేయడం అన్నది జరుగుతుందండి. దోస్ ఆర్ వెరీ డిఫరెంట్ సెట్ ఆఫ్ క్రైటీరియా అది స్టార్ట్ చేయడానికి కూడా. అంతేగాని సింపుల్ కామన్ నార్మల్ ఫీవర్స్‌కి మన క్లినిక్ బేస్డ్ ఓపీడీ బేస్డ్ ట్రీట్మెంట్ చేయించుకునే ఫీవర్స్‌కి డ్యూయల్ యాంటీబయాటిక్ కాదు కదా! అసలు యాంటీబయాటిక్ రిక్వైర్మెంట్ ఉందా లేదా అన్నది మీ డాక్టర్ సజెస్ట్ చేస్తేనే తీసుకోండి. అంతేగాని మీ సొంత నిర్ణయాలు తీసుకొని ఇట్లాగా 2 డేస్ యాంటీబయాటిక్‌లు తీసుకోవడం అన్నెసెసరీగా మీ హెల్త్‌ని మీరే కాంప్లికేట్ చేసుకోవడం అట్లాంటివి వద్దండి. దెర్ ఈస్ నో ఫాస్ట్ వే. దేనికైనా గానీ మనం బాడీకి టైం ఇవ్వాలండి. దట్ షుడ్ బి నోటెడ్. థాంక్ యూ.